వీక్షకులకు స్వాగతం. నమస్కారం. ఈరోజు సాక్షి ఒక పోస్ట్ పెట్టింది. పోస్ట్ సారాంశం ఏంటంటే బిల్ గేట్స్ నో ఎంట్రీ అంటూ ట్వీట్ చేసింది. ఇంపాక్ట్ సమ్మిట్ కీ స్పీకర్స్ జాబితా నుంచి బిల్ గేట్స్ పేరు తొలగింపు. బాధితుల పక్షాన నిలబడేందుకు బిల్ గేట్స్ కు నో ఎంట్రీ అని వెల్లడించిన కేంద్ర ప్రభుత్వ వర్గాలు. ఎప్స్టైన్ ఫైల్స్ లో బిల్ గేట్స్ పై ఆరోపణ నేపథ్యంలో ఆహ్వానంపై పునఃసమీక్ష జరిపిన కేంద్ర ప్రభుత్వం. బిల్ గేట్స్ వివాహేతర సంబంధాలకు సహకరించిన F10 డ్రగ్స్, చిన్నారులు, వివాహితులపై లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడని బిల్ గేట్స్ పై ఆరోపణలు అంటూ నిన్న ఆంధ్రప్రదేశ్ వచ్చి అనేక కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్రాన్ని సహాయం చేస్తానన్నందుకు బిల్ గేట్స్ పైన ఎన్ని రకాల వికృత పురాతలు రాస్తున్నారు. అలాగే ఇంకొక అతను డాక్టర్ పేరిట జగన్మోహన్ రెడ్డి అభిమాని అని చెప్పుకునేవాడు. బిల్ గేట్స్కి సుఖరోగాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ మహిళలు జాగ్రత్త అంటూ ఒక వీడియో చేసి వదిలాడు. వాళ్ళ దుర్మార్గపు ప్రచారాల మీద, బిల్ గేట్స్ మీద వాళ్ళు చేసిన ఆరోపణల మీద, బిల్ గేట్స్ వల్ల రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలు ఏంటి, రాష్ట్రానికి జరగబోయే మంచి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. బిల్ గేట్స్ మీద సాక్షి, వక్రాక్షి, వాళ్ళ అనుబంధ విభాగాలు, పేటీఎం కూలీలు నిన్నటి నుండి ప్రచారం చేస్తున్నారు, విషయం చెబుతున్నారు ఆయన మీద. మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఇప్పుడు సాక్షి అనేది బేసిక్గా అది వార్తాపత్రిక కాదు, అది జగన్మోహన్ రెడ్డి పాంప్లెట్. అది అంతవరకు అయితే స్పష్టం. నేను చాలా స్పష్టంగా నేను చెప్పగలుగుతా. నేను నా 44 సంవత్సరాల జర్నలిజం కెరియర్లో ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడిని కానీ, ఈ సాక్షి లాంటి పేపర్ని కానీ నేనైతే చూడలేదు. నేను దాదాపుగా ఒక 12-13 సంస్థల్లో పనిచేసా, కానీ ఈ సాక్షిలాగా ఇంత చండాలంగా, అంటే ఇంత బ్లేటెంట్గా అబద్ధాలు రాసే పత్రిక నేనైతే చూడలేదు. దిగజారిపోయిన పత్రిక. ఇంకొకటి, మీరు ఇప్పుడు ప్రస్తావించిన దానికి నేను మీకు ఒక ట్వీట్ని స్క్రీన్ షాట్ మీకు పంపిస్తాను, మీరు కూడా డిస్ప్లే చేయండి. ఇది ANI అనే ఒక ప్రధానమైన భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన న్యూస్ ఏజెన్సీ, ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన న్యూస్ ఏజెన్సీ. వీళ్ళు ట్విట్టర్లో కూడా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళ అప్డేట్స్ పెడుతూ ఉంటారు. అదే మీకు ఇప్పుడు చూపించేది. ఇందులో ఏం రాశారు అంటే, బిల్ గేట్స్, చైర్ ఆఫ్ ది గేట్స్ ఫౌండేషన్, ఈజ్ అటెండింగ్ ది ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్. హీ విల్ బి డెలివరింగ్ హిస్ కీనోట్ యాజ్ షెడ్యూల్డ్. గేట్స్ ఫౌండేషన్ స్పోక్స్ పర్సన్. స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఇందాక నేను ఆ పేపర్ గురించి చెప్పినవన్నీ ఈ ఒక్క ట్వీట్తో జస్టిఫై అయినట్ట కదా? జస్టిఫై అయినట్టే. వికృత పురాతలు స్పష్టంగా బయటపడ్డాయి. నీకు ఈ AI ఇంపాక్ట్ సమ్మిట్లో బిల్ గేట్స్ని రానివ్వటం లేదు అని చెప్పి నీకెవరు చెప్పారు? సోర్స్ కోట్ చేయగలుగుతావా? నీకెవరు చెప్పారు? జనరల్గా ఏంటి అంటే, జర్నలిజంలో ప్రిన్సిపల్ ఏంటి అంటే, నువ్వు నీకు సంబంధించిన వార్త, నువ్వు ఏదైనా వార్తని సేకరించిన తర్వాత, ఆ వార్తను సేకరించి, అంటే అది పబ్లిక్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్న సమయంలో నువ్వేం చేయాలి అంటే, ఆ సంబంధిత వ్యక్తిని కూడా అడిగి క్లారిఫికేషన్ తీసుకొని వేయాలి. ఇది జర్నలిజంలో బేసిక్ ప్రిన్సిపల్. ఇప్పుడు మీ మీద నేను ఒక వార్త రాయాలనుకున్నాను. ఏదో రామబ్రహ్మం గారు ఏదో అంటే ఏమనుకోమాకండి, ఏదో ఫ్రాడ్ కేసులో ఇరుక్కున్నారని రాయాలని అనుకున్నాను అనుకోండి. నాకు ఎవరో చెప్పారు, ఇట్లా ఉందండి ఈ డీటెయిల్స్ అన్నీ పెట్టుకొని నేను మీ వెర్షన్ తీసుకోవాలి. మీ వెర్షన్ తీసుకొని, ఇగో రామబ్రహ్మం గారు ఇట్లా బ్యాంకులు లోన్ ఎగ్గొట్టాడు, అది ఎగ్గొట్టాడు, ఇది ఎగ్గొట్టాడు. అయితే ఆయన్ని సంప్రదించినప్పుడు ఆయన ఇదిగో ఇవన్నీ గిట్టని వాళ్ళు చేస్తున్న ఆరోపణలు, నేను ఏ బ్యాంకు దగ్గరికి వెళ్ళలేదు, నేను ఆల్రెడీ ఒక బ్యాంకు దగ్గర తీసుకున్నది డబ్బులు కట్టేశాను, ఇదిగో కావాలంటే ఈ రిసిప్ట్ చూడండి అని చెప్పారు అని రాయాలి. నీ వార్త నువ్వు రాసుకో, దానికి వివరణ కూడా రాయాలి. ఇక్కడ అవేం జరగట్లా. నువ్వు బిల్ గేట్స్ ఫౌండేషన్ వాళ్ళని అడిగావా? ఏంది మీ బాస్ని రానివ్వట్లేదట, మాకు ఇగో రిపోర్ట్ వచ్చిందని అడిగి రాసావా? ఇప్పుడు ఈ రోజున ఈ ANI ట్వీట్ చూసిన తర్వాత నువ్వు తల ఎక్కడ పెట్టుకోవాలి? వాళ్ళకి అలవాటుగా అసలు పెట్టుకోవటం. అంటే ఇక్కడ బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు వచ్చాడు? ఇప్పుడు బాంబే ఎందుకు పోలేదు? హైదరాబాద్ ఎందుకు పోలేదు? మీరు విన్నారో లేదో, మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన ప్రశ్నించాడు, బిల్ గేట్స్ ఇప్పుడు ఏపీకి రావాల్సిన అవసరం ఉంది, ఎందుకు వచ్చాడు, తాగిన టీ ఖర్చు ఎంత, తిన్న సమోసాల ఖర్చు ఎంత అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు మాజీ ఎమ్మెల్యే. ఆయన ఎమ్మెల్యే, అతని పేరు ఏదో సుధాకర్ బాబు.
సో అసలు మరి అతన్ని ఎమ్మెల్యేగా మరి ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలు ఎట్లా ఎన్నుకున్నారో అప్పట్లో అది బహుశా తెలుసుకున్న తర్వాతే అతన్ని ఓడించి ఉంటారు. ఇక్కడ బిల్ గేట్స్ నువ్వు ఇచ్చే సమోసా కోసం ఆ సమోసా లోపల ఆ సమోసాని తింటూ నంచుకోవడానికి ఇచ్చే పచ్చిమిరపకాయల కోసం రారు. నీకు కనీసమైన అవగాహన కూడా లేకుండా, కనీసమైన పరిజ్ఞానం కూడా లేకుండా, నీకు బిల్ గేట్స్ అనే వ్యక్తి బాంబే పోలేదు, హైదరాబాద్ పోలేదు, జైపూర్ పోలేదు, ఢిల్లీ పోలేదు, నీకు డైరెక్ట్గా అమరావతి వచ్చాడు అంటే నువ్వు గౌరవంగా గర్వంగా చెప్పుకోవాలి, సంతోషపడాలి. ఎందుకు సంతోషపడాలి? నిజంగా కూడా బిల్ గేట్స్ వస్తే అందరూ ఎందుకు సంతోషపడాలి? ఇది రాష్ట్రానికి వచ్చాడు, మన ఇంటికి ఫీల్ అవ్వాలి. వచ్చిన ఏంటి ప్రయోజనం? ఓకే కదా. బిల్ గేట్స్ అనే వ్యక్తి గేట్స్ ఫౌండేషన్ అనే ఒక సంస్థని నడుపుతూ ఉంటాడు. తన సంపాదన మొత్తం గేట్స్ ఫౌండేషన్కి రాసి ఇచ్చేసాడు. తీసుకోండి, మీరు ఖర్చు పెట్టండి అని చెప్పి. చాలా దేశాల్లో గేట్స్ ఫౌండేషన్ మొత్తం అంటే వీళ్ళకి కొన్ని స్కీములు, ముఖ్యంగా వైద్య రంగంలో అడ్వాన్స్మెంట్స్ తీసుకొచ్చి పేద ప్రజలకి అందివ్వటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కోట్లాది రూపాయలలో చెబితే కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. 100 కోట్లు ఖర్చు చేస్తూ ఉంటారు, 1000 కోట్లు ఖర్చు చేస్తూ ఉంటారు. మన మీద ఎన్ని అక్రమాస్తుల కేసులు ఉన్నాయండి? అవి ప్రస్తావించరు ఎక్కడ. 1,00,000 కోట్ల రూపాయలు కొట్టేశాం కదా మన నాన్న అధికారంలో ఉన్నప్పుడు. ఆ 1,00,000 కోట్లలో ఏదన్నా మన నాన్న పేరు మీద ఏదన్నా ఫౌండేషన్ పెట్టామా? ఎవ్వరికన్నా ఒక పేద విద్యార్థికి మనం ఏదన్నా సహాయం చేసామా? ఎవ్వరికైనా ఇంటికి పిలిచి మంచినీళ్ళు ఇచ్చామా? మనం వచ్చి బొడమేరు పొంగి ప్రజలు అల్లాడిపోతే ₹1,00,00,000 ప్రకటించి పారిపోయాడు ఇవ్వకుండా. అంతకుముందు తిత్లీ తుఫాన్ అప్పుడు కూడా ₹1,00,00,000 అన్నాడు. కోటి లేదు, ఏం లేదు. ఆటోలో మిల్క్ ప్యాకెట్లు వేసి పంపించారు. ఆటోలో ₹5 మిల్క్ ప్యాకెట్లు వేసి బటర్ మిల్క్ ప్యాకెట్లు, మిల్క్ కూడా కాదు, బటర్ మిల్క్ ప్యాకెట్లు. అంటే ఇటువంటి మనుషులకి బిల్ గేట్స్ గురించిన ఆయనకున్న దాతృత్వ విలువలు ఇవన్నీ ఎట్లా అర్థం కావు, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం కూడా చెయ్యరు. బిల్ గేట్స్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన తర్వాత అతను జర్నలిస్ట్ సాయి అని ఒక అతను. అవును. ఆ జర్నలిస్ట్ సాయి అంటే ఎవరు అని మీరు అడగచ్చు. మీకు నాకన్నా ఎక్కువ బాగా తెలిసిన వ్యక్తి విజయసాయిరెడ్డి క్లియర్ కట్గా చెప్పాడు. ఈ జర్నలిస్ట్ సాయి అనేవాడు నేనే నెలవారీ పేమెంట్లు ఇచ్చేవాడిని అని క్లియర్ కట్గా చెప్పాడు. అంతకన్నా ఎక్కువ ఇంట్రడక్షన్ అక్కర్లేదు అతని గురించి. అతను బిల్ గేట్స్ని వాడు వాడు అంత నీచమైన పదజాలంతో మాట్లాడాడు. ఎందుకు మాట్లాడావు? నీకు ఎందుకు అంత కసి? ఎందుకు? జగన్ డబ్బులు పంపించాడు కాబట్టి. అంటే బిల్ గేట్స్కి చంద్రబాబు నాయుడు డేటా మొత్తం ఇచ్చేస్తున్నాడు. అతని బాధ. ఏం డేటా ఇస్తున్నాడు? అసలు డేటా ఇవ్వటం అంటే ఏంటో చెప్పేదా? డేటా ఇవ్వటం అంటే ఏంటి అంటే, మనం ప్రతి 40 కుటుంబాలకి ఒక వాలంటీర్ని పెట్టి, ఆ వాలంటీరు ప్రతిరోజు స్కూటర్ వేసుకొని ఈ 40 ఇళ్ల చుట్టూ తిరుగుతూ, ఈ 40 ఇళ్లలో ఎవడుంటున్నాడు, ఎవడు హైదరాబాద్ వెళ్ళాడు, ఎవడు బెంగళూరు వెళ్ళాడు, ఎవడు చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు, ఈ ఇంట్లో ఇంకా పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉన్నదా, ఇవన్నీ చూసి నీ లోకల్ ఎమ్మెల్యేకి రిపోర్ట్ ఇవ్వటాన్ని డేటా చౌర్యం అంటారు. ఆ డేటా మొత్తం తీసుకొని లోకల్కి ఎమ్మెల్యేతో పాటు లోకల్గా ఉండే దొంగలు కూడా ఇచ్చారండి దోసుకు. నేను అదే చెప్తా. ఆ డేటా మొత్తం తీసుకొని హైదరాబాద్లో ఒక కంపెనీకి ఇచ్చి, ఆ కంపెనీ కూడా మనకు సంబంధించిన కంపెనీనే, ఆ కంపెనీకి ఇచ్చి ఆ కంపెనీలో డేటా ప్రొఫైలింగ్ చేయించారు రామబ్రహ్మ గారు. డేటా ప్రొఫైలింగ్ అంటే ఏంటి అంటే, జర్నలిస్ట్ మీకు తెలుసు కానీ జర్నలిస్ట్ స్థాయికి అర్థం కాదు కాబట్టి కొంచెం వివరంగా చెప్తా. డేటా ప్రొఫైలింగ్ అంటే ఏజ్ గ్రూపు, మేలు ఫీమేలు, ఇన్కమ్ గ్రూపు, ఇవన్నీ డివైడ్ చేసి చదువుకున్నారా చదువుకోలేదా, గ్రాడ్యుయేటా పోస్ట్ గ్రాడ్యుయేటా, ఇవన్నీ డివైడ్ చేసి ఒక్కొక్క గ్రూపుకి ఒక్కొక్క రకమైన మెసేజ్ పంపించటం. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి అని నా వయసు వాళ్ళకి ఒక మెసేజ్ పంపిస్తారు, ఇది ఆయన వయసు లాంటి వాళ్ళకి ఇంకొక మెసేజ్ పంపిస్తారు, ఆడవాళ్ళకి ఇంకొక మెసేజ్ పంపిస్తారు. ఇట్లా రకరకాల మెసేజ్లు పంపించటానికి ఓటరు ప్రొఫైలింగ్ చేశారు. జర్నలిస్ట్ సాయి డేటా లీకేజ్ అంటే అది. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే, సంజీవిని ప్రాజెక్ట్ అనే ఒక హెల్త్ ప్రాజెక్ట్ని కుప్పంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఏంటి అంటే, ఎవడైనా బాగా డబ్బులున్నోడు, ఆడికి ఏదన్నా ఆరోగ్యపరమైన సమస్య వస్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిస్తే ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చి ఇంట్లో చక్కగా ఫైలింగ్ చేసుకొని దాచిపెట్టుకుంటాడు.
అదే ఒక పేద వ్యక్తికి ఏదైనా ఒక రోగం ఏదన్నా వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే కాగితం మీద రాసిస్తే ఆ కాగితం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక దాన్ని పోగొట్టుకుంటాడు. నీకు బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి నీ హెల్త్ రికార్డు ఉంటుంది. ఆ పేదవాడి హెల్త్ రికార్డు ఎక్కడ ఉండాలి? ఆ పేదవాడి హెల్త్ రికార్డు పరిస్థితి ఏంటి? ఆలోచించావా సాయి? ఒక్కసారి ఆలోచించు. ఈ ప్రాజెక్ట్ సంజీవిని ప్రాజెక్ట్ ఏంటి అంటే పర్సనల్ హెల్త్ ప్రొఫైల్ మెయింటైన్ చేయండి. పర్సనల్ హెల్త్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే ఏమవుతుంది అంటే ఏమి డేటా లేకుండా ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టరు నీ పేరు లేకపోతే ఆధార్ నెంబరో ఏదో సంథింగ్ నీ స్మార్ట్ ఫోన్ ఉండే సెల్ నెంబరో ఏదో కొడితే నీకు అంతకు ముందర జరిగిన ట్రీట్మెంట్ ఏంటో వస్తుంది. వస్తే అతను చూసుకొని నీకు ఫాలోఅప్ మెడిసిన్ రాసిస్తాడు. అంతేకాదు టెలిమెడిసిన్. ఇంట్లో కదలలేని వాళ్ళు ఉంటారు. కదలలేని వాళ్ళు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ఫోన్ ద్వారా డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుంటే టెలిమెడిసిన్ ద్వారా డాక్టర్ చూసి మందులు ఇస్తాడు. ఇదంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి చేయాలి. కొన్ని ఆరోగ్య పరీక్షలు కూడా ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. ఇట్లా హెల్త్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే దానివల్ల ఉపయోగం ఏంటి అంటే ఏదైనా పాండమిక్ అవుట్బ్రేక్ అయితే డెంగ్యూ వచ్చింది, ఒక్కొక్క సీజన్లో మలేరియా వస్తుంది, డెంగ్యూ వస్తుంది, లేకపోతే రకరకాల జ్వరాలు వస్తాయి. ఏం జ్వరం వస్తుందో తెలియదు. ఎక్కడైనా రాష్ట్రంలో ఏ మూలైనా ఏ గ్రామంలో అయినా డెంగ్యూ బాగా వస్తున్నది అని వెంటనే రియల్ టైం డేటాలో ఈ హెల్త్ ప్రొఫైల్లో మనకు అర్థమైతే వెంటనే అక్కడికి మెడికల్ టీములను పంపించవచ్చు. నీలాగా బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు, కానీ పేదవారికి కావాలి సాయి, ఇటువంటివే కావాలి. ఇది కుప్పంలో ప్రవేశపెడితే కుప్పంలో సక్సెస్ అయిన తర్వాత దీన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రవేశపెట్టారు. అంటే ఎక్స్టెండెడ్ ఇది చేస్తే ప్రయోగం ఫలిస్తుందా ఫలించదా అని. ఈ వైసీపీ వాళ్ళు ఎంత ఏడ్చినా వల్ల ఏడ్చినా ఈ సంజీవిని ప్రాజెక్టుని ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేయటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ ప్రాజెక్టులో వీళ్ళు కూడా నమోదు చేయించుకోవచ్చు కదా. మీకు ఎవరైనా సరే ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు నేను చెప్పిన ప్రొఫైలింగ్ అంతా వాళ్ళు చేస్తారు. మీరు మళ్ళీ ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళక్కర్లేదు. వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిన తర్వాత కార్పొరేట్ హాస్పిటల్స్లో పేషెంట్ బయటికి రాగానే ఆ ప్రిస్క్రిప్షన్ని స్కాన్ చేస్తారు. ఎందుకు చేస్తారో తెలుసా? నీ మొత్తం డేటా కోసం, నీ ప్రొఫైలింగ్ కోసం. నువ్వు కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న సౌకర్యాన్ని సాధారణ ప్రజలకి, పేద ప్రజలకు కూడా అందించే ప్రక్రియని మొదలు పెడితే కడుపు మంట. ఎందుకు కడుపు మంట? డేటా ఎక్కడికి పోతుంది? నీ డేటా ఎవడికి కావాలి? ఈ బిల్ గేట్స్ ఎప్పుడో వయసులో ఉన్నప్పుడు ఆ ఎప్సన్ ఫైల్స్ ఎందులోనో ఉన్నట్ట. దానికి ఆయన క్లారిఫికేషన్ వచ్చాడు సార్ మొన్న. నేను చెప్తున్నా ఏదో ఉన్నట్ట. అది నిజమో కాదో కూడా ఎవరికి తెలియదు. అందులో చాలా పేర్లు ఉన్నాయి. నీకు ఎతికితే జగన్మోహన్ రెడ్డి పేరు కూడా దొరుకుతుందని నాకైతే డౌటే. ఎందుకు అంటే మనం విద్యుత్ టెండర్లలో మనం ప్రపంచ ప్రఖ్యాతి గాంచాం కదా. చెప్తున్నా నేను ఉంటుందని కాదు. నీకు దాన్ని పట్టుకొని మీరు చెప్పారు కదా, అతను ఎంత నీచంగా అటువంటి నీచమైన కామెంట్ తోటి ట్వీట్ పెడతాడండి, వీడియో చేసి పెట్టాడండి. అతనికి సంస్కారం ఉన్నదా? బిల్ గేట్స్ అనే వ్యక్తి తన సర్వస్వాన్ని మొత్తం ఈ ఫౌండేషన్కి రాసిచ్చిన వ్యక్తి. అతను రాసిచ్చి అతన్ని ఇప్పుడు గేట్స్ ఫౌండేషన్ నుంచి మనకి ఆంధ్రప్రదేశ్లో కొన్ని స్కీములు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం ఆల్రెడీ. ఆ స్కీముల్ని ఎక్స్పాండ్ చేసుకునేలాగా ప్రైమరీ ఎడ్యుకేషన్లో కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్ వాళ్ళ పార్టిసిపేషన్ ఉండేలాగా చేయబోతూ ఉన్నాం. అంతేకాదు చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి డ్రోన్ టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనకు అవేవి తెలియవు. మనం ఎంతసేపటికి ఈ దరిద్రపు ఆలోచనలతోటి పడి ఏడవటం తప్ప ఈ డ్రోన్ టెక్నాలజీకి మనకి ఆల్రెడీ మనం డ్రోన్లు సొంతగా తయారు చేసుకుంటున్నాం. రామబ్రహ్మం గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డ్రోన్లని సొంతగా తయారు చేసుకునే స్థాయికి వచ్చింది. డ్రోన్ టెక్నీషియన్లు రెడీగా ఉన్నారు. డ్రోన్లు తయారు చేసుకుంటున్నాం. వీటిని ఫీల్డ్ మీద వాడాలి అంటే రైతులకి ఆ పురుగు మందు ఇవన్నీ కూడా ఈ గేట్స్ ఫౌండేషన్కి మొన్న డిమాన్స్ట్రేట్ చేసి చూపించింది ఇది. అయ్యా మీరు హెల్ప్ చేస్తే ఈ 1 ఎకరం 1/2 ఎకరం ఉన్న రైతులకి, సన్నకారు చిన్నకారు రైతులకి మనం
పెస్టిసైడ్స్, కంట్రోల్డ్ పెస్టిసైడ్స్ ఇద్దాం. అంటే రైతుకి ఆ మేరకు భారం తగ్గుతుంది. ఆ భారాన్ని మన ప్రభుత్వం ఇచ్చేస్తుంది. సర్వీస్ని గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారు. పురుగుల మందు ఖర్చు, పురుగుల మందు అవసరం ఉన్నా లేకపోయినా రైతు పొలంలో వాడుతున్నాడు. అది ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉండటం లేదు. అది తిన్న వాళ్ళకి ఆ పురుగు మందు అవశేషాలు వెళ్తూ ఉన్నాయి. వీటన్నిటినీ నివారించటానికి సేఫ్ మెడిసిన్ ఎక్కడ అవసరమైతే అక్కడ చల్లించేందుకు డ్రోన్లని వాడదాము. ఆ సర్వీసు ప్రొవైడర్కి ఛార్జెస్ అన్నీ మీరు పెట్టుకుంటారా అని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంటే దానికి బిల్ గేట్స్ ఒప్పుకుంటూ ఉంటే మనకెందుకు కడుపు మంట? మనకి కడుపు మండాల్సిన అవసరం ఏంటి? అంటే ప్రజలు ఎక్కడ బాగుపడిపోతారో, రాష్ట్రం ఎక్కడ అభివృద్ధి చెందుద్దో అని బాధ. ఎగ్జాక్ట్లీ. డ్రోన్ టెక్నాలజీ వాడటానికి ఏం డేటా కావాలి? ఏం డేటా కావాలి? డ్రోన్ ద్వారా పురుగు మందులు చల్లటానికి ఏం డేటా కావాలి? ఆ డేటా లీక్. ఆ డేటా తీసుకెళ్లి బిల్ గేట్స్ ఏం చేసుకుంటాడు? అసలు బిల్ గేట్స్ అనే వ్యక్తి మైక్రోసాఫ్ట్నే వదిలేశాడు. దాని మీద వచ్చే రాయల్టీ వస్తుంటుంది. ఆ రాయల్టీని చారిటీకి ఇస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తిని పట్టుకొని నీచమైన, అతి నీచమైన, జుగుప్సాకరమైన, మొత్తం సభ్య సమాజం అసలు వినకూడని పదాలని ప్రయోగిస్తూ బిల్ గేట్స్ని నువ్వు కించపరిచినంత మాత్రాన ఆయన తగ్గిపోతాడా? ఆయన ఔదార్యత తగ్గుతుందా? ఆయన ఔదార్యాన్ని స్వీకరిస్తున్న దేశాల్లోని పేద ప్రజలు ఆయన్ని దేవుడుగానే చూస్తారు తప్ప నీ ఇన్ఫ్లుయెన్స్లోకి రారే. అందుకని బిల్ గేట్స్ని తీసుకొచ్చి ఈ రోజున హైదరాబాదు ట్రాన్స్ఫార్మ్ అయింది అంటే దానికి కారణం బిల్ గేట్స్. నీకు ఇప్పుడు ఏ టెక్నాలజీ, క్వాంటమ్ టెక్నాలజీ ఇవన్నీ వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా చెప్తూ ఉన్నాడు. ఏ టెక్నాలజీ ఇట్లా తీసుకొస్తున్నాము అంటే ఆయన అడిగింది కూడా ఏం చెప్పాడో తెలుసా? మీరు మైక్రోసాఫ్ట్ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఉన్నట్టున్నది, మీకు కంపెనీతో సంబంధం లేకపోయినా మీ మాట అందరూ వింటారు కదా, ఒక మాట చెప్పండి, వైజాగ్లోనో అమరావతిలోనో మైక్రోసాఫ్ట్ పెట్టించండి అని అడుగుతున్నాడు. చంద్రబాబు నాయుడుకి ఏం అవసరం అంటే కుచిత మనస్తత్వం లేని వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ని అడుగుతున్నాడు. బిల్ గేట్స్ కూడా దానికి నేను చెప్తానండి, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఫాలోఅప్ చేసి చెప్తాను అంటున్నాడు. అంటే అంతా ఒక పటిష్టమైన, నీకు మైక్రోసాఫ్ట్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తిని ఆయన ఐడియాలు తీసుకోవటం తప్ప ఏమన్నా అసలు మీకు ఏమన్నా ఆలోచన ఉందా? మీకు ఎటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఎట్లా ఉంటుందో మీకు తెలియదు. ప్రపంచం ఎటువైపు మూవ్ అవుతుందో మీకు తెలియదు. మీకు క్వాంటమ్ వ్యాలీ అంటే ఉద్యోగాలు వస్తాయా అని అడుగుతావు. నీకు రాదు. పిల్లలకి, చదువుకున్న వాళ్ళకి, అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి తప్పకుండా వస్తుంది. ఈ వైసీపీలో పనిచేసేవాడు ఎవ్వడికి జాబ్ రాదు. నేను గ్యారంటీ ఇస్తాను. అక్కడ సెక్యూరిటీ జాబ్ కూడా రాదు వీళ్ళకి. సెక్యూరిటీ అసలు రాదు. ఎందుకు అంటే అన్ని దొంగ మొహాలు. అందుకని సెక్యూరిటీ జాబ్ అసలు రాదు. మీకు గూగుల్ ఏ డేటా సెంటర్ వస్తే నేనేది ఇచ్చాను అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున మీకు ఒక పాడ్కాస్టర్, అంటే మొత్తం వరల్డ్ ఫేమస్ పాడ్కాస్టరు, అంటే ఆయన పేరు కానీ ఆయన వీడియోని కానీ ఆయన పర్మిషన్ లేకుండా మనం వాడుకోకూడదు కాబట్టి నేను ఆ పేరును ప్రస్తావించట్లేదు, కానీ ఈజ్ అ వరల్డ్ ఫేమస్ పాడ్కాస్టర్ ఇన్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ రెవల్యూషన్లో స్పెషలిస్టు. ఆయన ఒక వీడియో తీసి పెట్టాడు, ఒక పాడ్కాస్ట్ వీడియో చేశాడు. ఏం చెప్పాడో తెలుసా? మొత్తం ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూస్తున్నది. ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూస్తుంది. ఎందుకు చూస్తున్నది? విశాఖపట్నంలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, భారతదేశంలో మొత్తం టైర్ 1 సిటీస్ అంటే బాంబే, బెంగళూరు, హైదరాబాదు లాంటి టైర్ 1 సిటీస్ ఫుల్ అయిపోయినాయి. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 టైర్ సిటీలని డెవలప్ చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. 2 టైర్ సిటీలు అంటే చాలా వేరే పేర్లు కూడా చెప్పాడు. అందులో విశాఖపట్నం ఉన్నది. విశాఖపట్నాన్ని ఇప్పుడు బాంబే, బెంగళూరు, హైదరాబాదు స్థాయికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటంతో ఈ కేంద్రం వేస్తున్న ప్లాన్ తెలుసుకొని ఆయన ముందరెళ్ళి అన్ని ఆయన తెచ్చుకుంటున్నాడు విశాఖపట్నానికి. విశాఖపట్నంలో మీరేదన్నా భూమి కొనాలంటే ఇప్పుడే కొనుక్కోండి, ఆ తర్వాత మీకు దొరకదని చెప్పాడు ఈయన. వరల్డ్ ఫేమస్ పాడ్కాస్టర్. ఈయనకి కొన్ని మిలియన్స్లోనే వ్యూస్ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్లో చేస్తూ ఉంటాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇంత మొత్తం ప్రపంచం మొత్తం విశాఖపట్నంలో జరుగుతున్న విషయాలని
క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో జరుగుతున్న విషయాల గురించి మాట్లాడుకుంటుంటే మన దరిద్రం ఏంటి అంటే వీళ్ళందరూ కూర్చొని బిల్ క్లింటన్ ఎప్స్టన్ ఫైల్స్లో దొరికాడు, ఆయనకి బిల్ క్లింటన్ సుఖవ్యాధులు ఉన్నాయి, ఆయన ఏజ్ ఎంత తెలుసా నీకు? ఆయన ఏజ్ వచ్చే టైం ఆయన ఇంకా చలాకీగా టకటక నడుస్తూ ఉన్నాడు. ఆయన ఏజ్ వచ్చేసరికి నువ్వు నడవను కూడా నడవలేవు. ఇప్పటికీ నడవలేకపోతుంది, నీకు అప్పుడే నడుస్తుంది. అంటే ఎందుకు ఇవన్నీ బాధతోటి మనం మాట్లాడుకోవాలి. కుత్సిత బుద్ధితోటి తుచ్చమైన రాజకీయాల కోసం ఇటువంటి ఆరోపణలు చేయటం, ఒక పెద్ద మనిషి ఎక్కడికి వెళ్లకుండా వచ్చి అమరావతి వస్తే సంతోషపడాల్సింది పోయి, ఆయనకి సన్మానం చేయాల్సింది పోయి, ఆయనకి ఏదన్నా అవార్డు గివార్డు ఇవ్వాల్సింది పోయి, ఈ ఏడుపులు ఏంటి రాబాయ్? ఏడుపులు ఆపండి. ఆయన ఏమి నీ డేటా తస్కరించుకొని ఆయన ఏం చెయ్యడు. అక్కడ డేటా తస్కరించేది నువ్వు. ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యంలో పాలు పంచుకునేందుకు నారా చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు అమరావతి వచ్చిన బిల్ గేట్స్ పైన విష ప్రచారం చేస్తున్న సాక్షి మీడియా, పేటీఎం కూలీలు, ఎర్నిస్టులకు మెట్టుతో కొట్టినట్టు సమాధానం చెప్పిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.